11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లో. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. మొన్న మనోళ్ళందరూ పోయినరు కబ్జా పెట్టి. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి జొరవడ్డాడు. ఎంత గలీజ్ అంటే పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినోళ్ళది. ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమాయిరాబాయ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు. బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా. ఇక ఎట్లుందంటే ఇలా పరిస్థితి. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు. అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమవుతలేదు. ఏమిటిది ఆయన? ఏ పార్టీ? కాంగ్రెసా బీఆర్ఎసా? చెప్పుకొని గంత భయమైంది. ఏమవుతుంది? ఎక్కువ పదవి పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా షేర్లింగంపల్లికి రా చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు. ఎలక్షన్లో తెలుస్తుంది షేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారని దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినామని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది. ఎందుకంటే చెప్తే పదవి పోతుంది. సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని.